అరే అదేమిటో అసలే నీ ఒంట్లో బాగోలేదు కదా, కిందకి వచ్చావు? కాస్త పర్వాలేదండి, ఎప్పుడు పడుకుని ఉంటే ఏమి తోచటం లేదు. సరే నీ ఇష్టం. చూడు లక్ష్మి, చెప్పడం మర్చాను, రేఖ పెళ్లి నిశ్చయం చేశాను. వరడెవరో తెలుసా? రవి. రవి? అతను ఒప్పుకున్నాడా? అతను ఒప్పుకునేదేంటి, వాళ్ళ అమ్మగారితో మాట్లాడా. చూడండి, అన్ని విషయాల్లో నేను జోక్యం కలిగించుకుంటున్నానని కోపడకపోతే నేనో విషయం చెప్తాను. పిచ్చిదా, కుటుంబ విషయాలు మాట్లాడుతా అంటే ఎప్పుడైనా కాదన్నా? చెప్పు. శశిరేఖల పెళ్లిలో ఒకే ముహూర్తంలో చేయాలనుకున్నాం. అవును. ఆ నిర్ణయం మార్చుకోవడంతో ఇన్ని అనర్థాలు జరిగి శశి బలైపోయింది. ఇప్పుడు రవి రేఖల నిర్ణయం తెలుసుకోకుండా ఈ కార్యం తలపెడితే ఇంకెన్ని కష్ట నష్టాలు చుట్టుకుంటాయో. నేను లక్ష్మి, ప్రతి విషయాన్ని వక్రంగా ఆలోచించడం నీకు అలవాటైపోయింది. ఎదురు దెబ్బ తగిలిన మనిషి చూసి చూసి అడుగేస్తాడండి. అర్థం లేని ఆలోచనతో నీ మనసు పాడు చేసుకో. రేఖ నా కూతురు, నా మాట కాదని నాకు తెలుసు. రవితో రేఖ పెళ్లి జరిగి తీరుతుంది, అర్థమైందా? ఆగండి, బిడ్డల్ని పెంచే హక్కు తప్ప వాళ్ళ భవిష్యత్తును తుంచే హక్కు మీకు లేదు నాన్న. రేఖ, పెళ్లి నా సొంత విషయం. లాలించి బెదిరించి మీ ఇష్ట ప్రకారం జరిపించే హక్కు మీకు లేదంటున్నాను. ఎందుకలా గొంతు చించుకుంటున్నారు? రేఖ, నువ్వు మాట్లాడకమ్మా. గొంతు కోస్తున్నా చిరునవ్వు నవ్వడం నీలా నాకు అలవాట్లేదు. నన్ను ఎదిరించి పట్టడం నీకెంత ధైర్యం? మీ తప్పులు నేరాలు ఎత్తి చూపిస్తే తప్ప మంచేదో చెడేదో తెలుసుకోలేని అవివేకంలో పడిపోతున్నారు కనుకనే మాట్లాడుతున్నాను. మంచేదో చెడేదో నాకు తెలియదా? ముమ్మాటికి తెలీదు. నీకు తెలిసిందల్లా వంశ గౌరవం, పరువు, ప్రతిష్ట, అంతే. అవే మా శశి ప్రాణాలు తీసాయి. నాతో కలిసి పెరిగిన అమాయకురాలని పొట్టను పెట్టుకున్నారు. అందుకే మీ మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నాను. తీర్చుకుంటాను. రేఖ, నీకు పిచ్చి పట్టిందేమిటే? పట్టిందమ్మా. నిజం మాట్లాడడం, నీతికి నిలబడ్డమే పిచ్చి అయితే ఆ పిచ్చి పట్టిందమ్మా. తన గుడ్లను తనే తినేసే తాజ్పాము లాంటి నీ మొగుడి గొప్పతనంతో పోలిస్తే ఇది పిచ్చేనమ్మా. ఏం కూసావే? అలా అంటావా? ఇంకెప్పుడైనా మీ నాన్నగారిని అలా అంటావా? పగ తీర్చుకుంటావా? ఎవరి మీద పగ తీర్చుకుంటావే? నిన్ను ఆరో ప్రాణంలో పెంచిన నా మీద, నిన్ను అరచేతిలో నడిపించి పెంచిన మీ నాన్నగారి మీద. పాపిష్టి నాన్న, కన్న తండ్రిని నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నావే. ఎంత బరి తెగించావే? మగవాడు ఎంత అపకారం చేసినా అది నా కర్మ అని సరిపెట్టుకుని పోయి శ్రీజాతి రత్నమా, జోహారమ్మా, నీకు జోహార్. నువ్వు ప్రేమతో కొట్టిన ప్రతి దెబ్బ నాకు కోటాను కోట్ల ఆశీస్సులమ్మా, ఆశీస్సులు. నాన్న, మీకు రేఖ రేఖ మాత్రంగానే తెలుసు. రేఖలో ఉన్న పంతం, పట్టుదల ఇవన్నీ తెలియవు నాన్న మీకు. నా భవిష్యత్తును నేనే నిర్ణయించుకున్నాను. నా భర్త నేనే ఎన్నుకున్నాను. ఆయన ఎవరో చూడాలనుందా? చూడండి, ఈయనే నా కాబోయే జీవిత భాగస్వామి, మిస్టర్ మోహన్. చూసావా లక్ష్మి, చూసావా? నీ కూతురు ఎన్ని మాటలు నేర్చిందో, ఎంతకు బరి తెగించిందో చూసావా? కేవలం నన్ను అవమానించాలని నేను ఇష్టపడిన మనిషిని తీసుకొచ్చి ఇతరంగా అమ్మడం చెప్తుంది. చూసావా? ఇది నా బిడ్డ కాదు, ఇది నా కూతురు కాదు, నా రేఖ కాదు, నా రేఖ కాదు. నాన్నట్టు నాన్న ఎవరు నీకు నాన్న? మళ్ళీ నీ పాపం నడుతున్నాను అలా పిలవద్దు. 25 ఏళ్లుగా నాతో సంసారం చేస్తూ, నాతో కష్ట సుఖాలు అనుభవిస్తూ, నా కోపతాపాలు భరిస్తూ, ఒక్క మాటకు కూడా ఎదురు చెప్పని ఈ ఉత్తమరాలు కడుపును పుట్టిన బిడ్డవు కావుడు. వంశ గౌరవం కోసం ప్రాణాలు కూడా లెక్క చేయని మా రక్తాన్ని పంచుకుని పుట్టిన బిడ్డవు కావు నీవు. బాబు గారు, ఈ రాక్షసి శశమ్మ తన కూతురని చెప్పిన అంతా అబద్ధమే. అబద్ధం? అవునండి అయ్యా, ఇదిగోనమ్మా శశమ్మ ఉంగరం. అట్ట మోగముద్దులాగా నిలబడతావే పాపిష్టముండా. ఇందాక నువ్వు మాతో చెప్పినంత అయ్యగారితో చెప్పు. నన్ను మన్నించండి బాబు గారు. ఓ రోజు రాత్రి శశమ్మ గారు నా దగ్గరికి వచ్చి ఆ రోజు మీకు చెప్పిందంతా నన్ను చెప్పమని బ్రతిమాలి ఆ ఉంగరం నా చేతికిచ్చారు. నేను డబ్బు కాసిపడి మీతో అబద్ధం చెప్పాను. నేను కళ్యాణిని కాదు, శశమ్మ నా కూతురు కాదు. నా తప్పు కాయండి, నన్ను క్షమించండి బాబు గారు. అవును సార్, పాపం వదిలేయండి. బాబు గారు, ఆ రోజు తమకి శాంతించమని మనవి చేశాను. ఆ కోపంలో తమరు వినిపించుకోలేదు. ఇప్పుడు చూశారా బాబు, మీ అందరి కోసం మీ బిడ్డ బలైపోయింది. ఎవ్వరి పిలుపు ఏడుపు వినిపించనంత దూరతీరాలకు వెళ్ళిపోయింది. ఇప్పటికైనా ఆవేశాన్ని తగ్గించుకోండి బాబు. విన్నావా లక్ష్మి,
కన్నవాళ్ల కోసం బలైపోయిన ఒక దేవత కథ విన్నావా? కేవలం తన తోబుట్టుగా పెరిగిన పుణ్యానికి ఒక అనాథకు పట్టం కట్టాలని తనే బలైపోయిన ఒక త్యాగశీలి కథ విన్నావా లక్ష్మి? త్యాగశీలి కథ విన్నావా? పెంచిన వాళ్ళ మీద పగ తీర్చుకోవాలనుకునే రేఖ నా కూతురు కాదు, నా కూతురు కానే కాదు. నా బిడ్డ శశి, శశే నా బిడ్డ. పునాదులు కదిలిన నా వంశ గౌరవాన్ని మళ్ళీ నిలబెట్టడం కోసం ఆ పునాదుల్లోనే సమాధి అయిపోయిన శశే నా బిడ్డ, శశే నా కూతురు. అమ్మా శశి, నిన్ను నా చేతులా నేనే చంపుకున్నానమ్మా. నేను నీ తండ్రి కాదమ్మా, కసాయివాణ్ణమ్మా, రాక్షసుండమ్మా, రాక్షసు. నాన్న లక్ష్మి